తెలుగు సినీ పరిశ్రమలో 80 దశకంలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్స్ లలో విజయశాంతి ఒకరు. అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఆమెకు పరాజయాలు ఎదురు కావడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయ రంగం వైపు వెళ్ళింది. మొదట్లో బీజేపీలో చేరిన ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించింది. ఆ తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు తెరాసలో చేరింది. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక విజయశాంతికి కేసీఆర్ తో విభేదాలు రావడంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంది. విజయశాంతికి వివాహం అయింది. అయితే ఆ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. అంతేకాక విజయశాంతి భర్తను చూసిన వారు కూడా చాలా తక్కువ మంది. విజయశాంతి సినిమాలో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పరిచయం ఉన్న శ్రీనివాస ప్రసాద్ ని వివాహం చేసుకుంది. ఆ వివాహం ఎటువంటి ఆర్భాటాలు లేకుండా అతి సన్నిహితుల మధ్య జరిగింది. విజయశాంతి రాజకీయాల్లోకి రావడం వెనుక విజయశాంతి భర్త హస్తం కూడా ఉంది. అలాగే మరలా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందట. అటు రాజకీయాలు ఇటు సినిమాల్లో రావడానికి భర్త సపోర్ట్ చాలా ఉందట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.